పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ భారీ ర్యాలీ నూకాలమ్మ వారికి పూజలు చేసి ర్యాలీగా నామినేషన్ బయలుదేరిన అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి కామెంట్స్ జగన్మోహన్ రెడ్డి ఆశీస్సులతో పశ్చిమ నియోజకవర్గం అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ నామినేషన్ జరుగుతుంది. నియోజకవర్గంలో అత్యంత ప్రసిద్ధి చెందిన నూకాలమ్మ వారి ఆశీస్సులు తీసుకోవడం ఎంతో శుభకరం. ఆడారి ఆనంద్ కుమార్ మంచి మెజారిటీతో గెలవాలని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశామన్నారు. విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ మెజారిటీతో గెలిపించారు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతోనే గుడికి తాళాలేశారని సుబ్బారెడ్డి మండిపడ్డారు. అందరికీ నమస్కారం. ఈరోజు విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా గౌరవ ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో విశాఖ పశ్చిమ నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రేపు జరగబో ఎన్నికల్లో మే 13వ తారీఖు జరగబో ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఆడారి ఆనంద్ కుమార్ గారు ఈరోజు నామినేషన్ సందర్భంగా ఈ నియోజకవర్గంలోనూ ఉన్న ఎంతో ప్రసిద్ధి చెందిన నూకాలమ్మ ఆలయం దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు తీసుకొని నామినేషన్ దాఖలు చేయడానికి పోతున్న సందర్భంగా ఆడారి ఆనంద్ కుమార్ గారికి అమ్మవారి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలవాలి. అదేవిధంగా అమ్మవారి ఆశీస్సులతో గౌరవ ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మళ్ళా ఈ రాష్ట్రానికి అమ్మవారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి కావాలి. అదేవిధంగా ఇక్కడ విశాఖ పార్లమెంటు అభ్యర్థిగా ఉన్న బొత్స ఝాన్సీ గారు కూడా అమ్మవారి ఆశీస్సులతో మంచి మెజార్టీతో గెలవాలని కోరుకుంటున్నాం. సార్ ఎన్ని గంటలకు గుడికి తాళం వేశారు సార్? ఇవన్నీ తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతో ఏ విధంగా చీప్గా పాలిటిక్స్ చేస్తున్నారనే దానికి ఇక్కడ వేలాది మంది ప్రజలు వచ్చి 2 గంటల నుంచి వెయిట్ చేస్తున్నారంటే గుడి అమ్మవారి దర్శనం చేసుకోనికుండా చేయాలి, ఆ విధంగా వీళ్ళని అడ్డుకోవాలి అని దుర్మార్గపు ఆలోచనలు చేస్తున్నారంటే ఓటమి భయంతోనే. తప్పకుండా ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఎవరైనా నమ్మకం ఉండే ప్రతి వ్యక్తి గుడికి పోయి అమ్మవారి ఆశీస్సులు స్వామివారి ఆశీస్సులు తీసుకునే హక్కు ఆ దైవం మనకు కల్పించింది. అట్టాటి హక్కును కూడా వీళ్ళు కాలరా చూస్తే ప్రజలు తిరగబడే రోజు వస్తుందనే దానికి ఇదే నిదర్శనం.